హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో అయితే శ్రీకాళహస్తిలో రూమ్స్ గురించి చెప్పాను కదండి. ఈ వీడియోలో ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అని చూపిస్తానండి. ఇది శ్రీకాళహస్తిలో దక్షిణ గోపురం వైపు అండి, అంటే 4వ నంబర్ గేటు. ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్కి సిఆర్ఓ ఆఫీస్ అని ఉందండి. ఇది సిఆర్ఓ ఆఫీస్. ఇక్కడికి వెళ్ళి మీరు రూమ్స్ కావాలని అడిగితే వాళ్ళు చెప్తారండి మీకు యావత్ ఖాళీ ఉంది యావత్ లేదు అని. ఏసీనా నాన్ ఏసీనా అని అడుగుతారు. మీకు యావత్ కావాలో అది చెప్తే ఇక్కడ బోర్డు కూడా షేర్ చేస్తున్నాను చూడండి. 450 రూపీస్ నుంచి మీకు 2500 వరకు ఉంటాయి ఏసీ నాన్ ఏసీ. మీరు యావత్ కావాలో అది తీసుకోవచ్చు. మేము తీసుకున్నది అయితే కైలాస సదన అండి. ఇక్కడ ఇది కైలాస సదన. ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ కండి, లెఫ్ట్లో కౌంటర్ ఉంటుంది. అక్కడ మనము స్లిప్ తీసుకుని ఉంటాం కదా, అది ఎత్తుకెళ్ళి ఇస్తే మనకి రూమ్స్ కీ ఇస్తారండి. చూడండి రూమ్స్ ఎంత బాగున్నాయో. ఒక 5-6 మెంబర్స్ వెళ్ళినా కూడా రూమ్స్ ఆరాంగా పడతాయండి. మేమైతే ఇక్కడ 2 రూమ్స్ తీసుకున్నాము. డబల్ కాట్ ఉంటుంది, డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డు, ఏదైనా సామాన్లు ఎత్తుకెళ్ళినా కబోర్డ్లో పెట్టుకోవచ్చు ఆరాంగా. వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బయట తీసుకున్నాము. 2000 రూపీస్ పెట్టినా మాకు వర్త్ అనిపించలేదు. ఇది అంత బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీ అంతా బాగుందండి. హాట్ వాటర్ అయితే లేదు, వామ్ వాటర్, ఆరాంగా స్నానం చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి బయట వస్తే బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా సూపర్గా ఉందండి. చూడండి, అలానే బాల్కనీలో హ్యాండ్ వాష్కి గన సింక్ అంతా ఉంది. మేమైతే భోజనం చేసుకొని కొద్దిసేపు రెస్ట్ చేసి అలా వాక్ వెళ్ళామండి, ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయడానికి. అటు కొండలు ఇటు కొండలు ఉంటాయి, మధ్యలో బిల్డింగ్స్ ఉంటాయి. పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి అంతా ఉన్నాయి. మేము మా పాపని ఆడించుకొని అలానే కొద్దిసేపు వాక్ చేసి వచ్చామండి. కొంచెం ముందుకు వెళ్తే గంగా సదన అని కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ కూడా దీనికంటే పెద్దగా ఉంది, చాలా బాగుంది. బిల్డింగ్ ముందు కూడా ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో శివపార్వతులు, వినాయకుడి పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయండి. దాని పక్కలో చూస్తే కుందేళ్ళు ఉన్నాయి. ఒక 200-300 కుందేళ్ళని సాకిన్నారు. మేము అక్కడికి వెళ్ళి కొంతసేపు చూసి మా పాప ఆడుకుందండి వాటితో పాటు. తర్వాత కొద్దిసేపు వాక్ చేసి రిటర్న్ వచ్చేసామండి. ఇక్కడ రూమ్స్ అయితే 450 రూపీస్ మేమున్న రూమ్స్, కానీ సెక్యూరిటీ డిపాజిట్ అని 450 ఎక్స్ట్రా పే చేయించుకుంటారు. 450 రూమ్ అయితే 900 ఒక్కొక్క రూమ్కి, అంటే మేము 1800 పే చేసాము. అయితే రిటర్న్ వెళ్తాం కదండి, అప్పుడు మనకి స్టార్టింగ్లో స్లిప్ ఇచ్చింటారు కదా, దాన్ని రిటర్న్ ఇస్తే మనకి ఒక్కొక్క రూమ్కి 450 అంటే 900 వాపస్ ఇస్తారు. మాకు 2 రూములుగా 900 వాపస్ వచ్చింది. మీరు ఒక రూమ్ తీసుకున్నట్లయితే 450 రూపీస్ వాపస్ వస్తుంది. ఇదండి ఈ రోజుటి వీడియో. నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.